ఈ చెల్లిలో స్నానం ఎక్కువ. పైగా తలస్నానం చేసి వణుకుతున్నాను నేను. మొత్తానికి మా వాడు నన్ను నల్లపూసలు 4 పీసులుగా చేశాడు. ఎప్పటికీ దీన్ని సెట్ చేసుకునే విధంగా చేశాడు. ఇది నాకు మామూలే. అందుకే అంత పట్టించుకోలేదు. అదే మా అక్కయ్య ఉంటే మా యాజ్ అయిపోయేవాడు. నేను మంచి పిల్లనండి బాబు. రేపు బక్రీద్ కదా, మా ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. ఉదయం నుంచి ఒకే కాల్ వచ్చింది. ఒకే కాల్ అని ఎందుకన్నానంటే సమ్మర్ హాలిడేస్ కదా, సో మా బొడ్డోళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇంకా నా పండుగ ప్రిపరేషన్స్ అంటారా, 3 రోజులైంది బట్టలు ఉతికి. ఇప్పటికి ఆరాయి. వీటిని మడత పెట్టుకోవడమే నా ప్రిపరేషను, అంతే. ఏంటి అలా అంటున్నాను అని అనుకుంటున్నారా? అంతేనండి. ఇంటికి దూరంగా ఉండి ఏం పండగ ప్రిపరేషన్ నాకు అర్థం కాదు. రంజాన్కి అయితే ఇంటి దగ్గర ఉన్నాం కదా, చాలా హ్యాపీగా అయిపోయింది. కానీ బక్రీద్ మాత్రం అసలు ఏమీ లేదు. ఇక్కడ ఉన్నాం కదా, అదే ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి షాపింగ్ అని అదని ఇదని అల్లం వెల్లుల్లిపాయలు కోస్తూ బిర్యానీకి ప్రిపరేషన్స్ చేస్తూ అయ్య బాబోయ్ మామూలుగా ఉంటుందండి బాబు. మాకు పండక్కి మామూలు ఉంటాయి. అయితే చిన్నప్పుడు అయితే 10 రూపాయలు ఇచ్చేవారు. ఆ 10 రూపాయల కోసము మొత్తం అందరి చుట్టూ తిరుగుతూనే ఉండేదాన్ని నేనైతే, ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని. రేపు మా వారి చుట్టూ తిరగాలి, ఏమిస్తారో చూడాలి.